నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముఖ్యాంశాలు దేశంలో విపక్షాల ఐక్యతకు ముమ్మర ప్రయత్నాలు సోనియాతో నితీష్ లాలు చర్చలు అన్ని పార్టీలు కలిస్తే భాజపా ఓటమి ఖాయమన్న బీహార్ సీఎం ఏలూరు జిల్లాలోకి అమరావతి రైతుల పాదయాత్ర కుట్రలతో రాజధానిని కదిలించలేరన్న ఐకాస నేతలు వైకాపా సర్కారు తీరుపై విపక్షాల ఆగ్రహం కన్నెర్ర చేస్తే యాత్రలు ఆగుతాయన్న బొత్స విశాఖ పాలనా రాజధాని అయితే నష్టమేంటని ప్రశ్న ముంబైని తలదన్నే నగరమవుతుందని వ్యాఖ్య కేసీఆర్ తెలంగాణను దివాళా తీయించారన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ధరణి పోర్టల్ మాటున తెరాస నేతలు భూములు కొల్లగొడుతున్నారని ఆరోపణ తెలంగాణలో వైభవంగా ప్రారంభమైన బతుకమ్మ వేడుకలు పూల వనంలా మారిన ఊరువాడ ఆటపాటలతో సందడి చేస్తున్న ఆడపడుచులు బంగ్లాదేశ్లో ఘోర పడవ ప్రమాదం 24 మంది దుర్మరణం మరో 30 మందికి పైగా గల్లంతు యుద్ధ ప్రాతిపదికన కొనసాగుతున్న సహాయ చర్యలు చైనాలో అధికారాన్ని సుస్థిరం చేసుకునే దిశగా జిన్పింగ్ అడుగులు వచ్చే నెలలో జరిగే సిపిసి సమావేశానికి 2296 మంది ప్రతినిధుల ఎన్నిక దేశంలోని విపక్ష పార్టీలతో ప్రధాన ఫ్రంట్ ఏర్పాటు దిశగా ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. ఈ మేరకు జేడీయూ ముఖ్యనేత నితీష్ కుమార్, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో చర్చలు జరిపారు. దేశంలో మూడో ఫ్రంట్ అనే ప్రశ్నే ఉత్పన్నం కాదన్న నితీష్ కుమార్, కాంగ్రెస్ వామపక్షాలతో ప్రధాన ఫ్రంట్ ఏర్పాటైతే 2024 సార్వత్రిక ఎన్నికల్లో భాజపా ఘోరంగా ఓడిపోతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. 2024 ఎన్నికల్లో భాజపాపై పోరాటం చేసేందుకు కాంగ్రెస్ సహా అన్ని పక్షాలు ఏకం కావాల్సిన అవసరం ఉందని పలు విపక్ష పార్టీలు నినదించాయి. మాజీ ఉప ప్రధాని దేవీలాల్ జయంతి సందర్భంగా హర్యానాలోని ఫతేహాబాద్ లో ఇండియన్ నేషనల్ లోక్ దళ్ నిర్వహించిన ర్యాలీలో ఐఎన్ఎల్డీ అధినేత ఓంప్రకాష్ చౌతాలా, ఎన్సీపీ అధినేత శరద్ పవార్, బీహార్ సీఎం నితీష్ కుమార్, శిరోమణి అకాలీదళ్ అధినేత సుఖ్బీర్ సింగ్ బాదల్, సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం యేచూరి, ఆర్జేడీ ముఖ్యనేత తేజస్వీ యాదవ్, శివసేన నాయకుడు అరవింద్ సావంత్ సహా పలు పార్టీల నేతలు పాల్గొన్నారు. విపక్షాలతో ప్రధాన ఫ్రంట్ ఏర్పాటైతే భాజపాను ఘోరంగా ఓడిస్తుందని నితీష్ కుమార్ ధీమా వ్యక్తం చేశారు. మూడో ఫ్రంట్ అన్న ప్రశ్నకు తావేలేదన్న నితీష్, కాంగ్రెస్ తో పాటు ఉండే ఫ్రంట్ 2024లో భాజపాను ఓడిస్తుందని పేర్కొన్నారు. కాంగ్రెస్, వామపక్షాలు సహా అన్ని పార్టీలు ఏకతాటిపైకి రావాలని పిలుపునిచ్చారు. తాను ప్రతిపక్షాల ప్రధాని అభ్యర్థిని కాదని మరోసారి నితీష్ స్పష్టం చేశారు. కేంద్రంలో ప్రభుత్వాన్ని మార్చేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాల్సిన అవసరం ఉందని శరద్ పవార్ పిలుపునిచ్చారు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన ఆందోళనలను ప్రస్తావించిన పవార్, సమస్యలకు పరిష్కారం ఆత్మహత్యలు కాదని ప్రభుత్వాన్ని మార్చడమని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు అన్ని పార్టీలు ఏకం కావాలని తేజస్వీ యాదవ్ కోరారు. नीतीश कुमार जी को तहे दिल से धन्यवाद देते हैं कि इन्होंने जो हथौड़ा मारा है उसके बाद भाजपा उठने वाली नहीं है। अरे एनडीए कहां बची? बादल जी एनडीए में थे, नीतीश कुमार जी एनडीए में थे, शिवसेना एनडीए में थी, सभी लोग भाग चले। क्योंकि क्या माहौल है? क्योंकि यहाँ बैठा हर एक शख्स देश के संविधान को, देश के लोकतंत्र को बचाना चाहता है। देश को जो ये बेचना चाहते हैं, क्या क्या नहीं बेच दिया? रेलवे बेच दिया, जहाज बेच दिया, इंडियन ऑयल बेच दिया, किसानों का जमीन चले थे बेचने, लेकिन हमारे किसान को सलूट देते हैं। लड़ाई आपने की और आपने जीत पाई है। అనంతరం నితీష్ కుమార్ ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ తో కలిసి ఢిల్లీలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో సమావేశమయ్యారు. బీహార్లో భాజపాతో తెగదెంపుల తరువాత తొలిసారి సోనియాతో సమావేశమైన నితీష్ విపక్షాలను ఒకే కూటమి కిందకు తీసుకొచ్చే దిశగా చర్చలు జరిపారు. ప్రాంతీయ పార్టీలతో విభేదాలను పక్కన పెట్టి ఐక్యంగా ముందుకు నడవాల్సిన ఆవశ్యకతను వివరించారు. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల తరువాత మరోసారి చర్చలు జరుపుదామని సోనియా చెప్పినట్లు సమావేశం తర్వాత వారు వెల్లడించారు. भाजपा को हटाना है, देश को बचाना है, इसलिए सबको इकट्ठा होना है। जिस तरह से बिहार में हम लोग इकट्ठा करके भाजपा को विदा किया है, इसका रेस्पॉन्स पूरे देश में है। और सोनिया जी से हम लोगों ने आग्रह किया कि आपकी सबसे बड़ी पार्टी है, आपको इसमें सबको बुलाइए, इकट्ठा होकर के हम लोग बात करें और बात करके इनको विदा करें। संसद से मैडम ने कहा है हमारा संगठन का अध्यक्ष का चुनाव होने वाला है, 17 से 12 दिन के बाद हम आप लोगों से फिर मिलेंगे, तो उनको सबको बैठा करके हम लोग इकट्ठा बात करेंगे। और सहमति है, भाजपा के खिलाफ तो कांग्रेस पार्टी लगातार रही है और
देश तानाशाही की तरफ जा रहा है। कहीं भी समस्या का समाधान नहीं, गरीबी है, बेरोजगारी है, कोई ध्यान नहीं दिया और उल्टे सारे देश भर के विपक्ष के नेताओं को जेल में बंद किया, गिरवाया। इससे कोई डरने वाला नहीं है। विचार एक तरह का ही है, विचार में कोई इसमें नहीं था, लेकिन अब किसी चीज के बारे में कुछ हम लोग अभी कहेंगे, कहाँ कहाँ कौन कौन, तो उसके लिए थोड़ा दिन के बाद ये सब होगा। हमारी या हम लोगों की जिन पार्टियों से बातचीत होती है उनको तो हम लोग परामर्श देते ही हैं कि सब लोग मिल करके चलिएगा। अभी तो हम लोग सबको सलाह दे रहे हैं। కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల తర్వాత మరోసారి చర్చలు జరుపుదామని సోనియా చెప్పినట్లు సమావేశం తర్వాత వారు వెల్లడించారు. కాంగ్రెస్ ను కలుపుకుని వెళ్లే అంశంపై తెరాస సహా అన్ని పార్టీలతో చర్చలు జరపనున్నట్లు నితీష్ కుమార్ వెల్లడించారు. అమరావతి నుంచి అరసవల్లి వరకు రాజధాని రైతులు చేపట్టిన మహాపాదయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. గుడివాడలో నిన్న ఉద్రిక్తతల మధ్య జరిగిన యాత్ర ఇవాళ 14వ రోజు నాగవరప్పాడు నుంచి కొనసాగింది. తెలుగుదేశం నేతలు దేవినేని ఉమామహేశ్వరరావు, కొల్లు రవీంద్ర, రావి వెంకటేశ్వరరావు రైతులకు సంఘీభావంగా యాత్రలో పాల్గొన్నారు. దారి పొడవునా స్థానికులు, విద్యార్థులు రైతులకు ఘన స్వాగతం పలికారు. జగన్నాథపురం, నందివాడ గ్రామాల ప్రజలు శ్రీవారి రథానికి గుమ్మడికాయలు, కొబ్బరికాయలు కొట్టి సాదరంగా ఆహ్వానించారు. పాదయాత్ర ఇవాళ ఏలూరు జిల్లాలోకి ప్రవేశించింది. ఎవరెంత రెచ్చగొట్టినా తమ లక్ష్యం మాత్రం అమరావతి రాజధానేనని ఐకాస నేతలు స్పష్టం చేశారు. 33 గ్రామాల్లో జనమే అంటున్నావు. 5 కోట్ల ఆంధ్రులకు మేము పొలాలు ఇచ్చాం, 5 కోట్ల ఆంధ్రుల అభివృద్ధికి మేము పొలాలు ఇచ్చాం. నువ్వు చేత అయితే అభివృద్ధి చేసి రాజధాని బిడ్డలకి సిఆర్డీ ప్రకారంగా వాళ్ళ ఆస్తిలు వాళ్ళకి ఇచ్చి అప్పుడు పేదవాళ్ళకి స్థలాలు చెట్టివు. పరిశ్రమలు, కంపెనీలు తీసుకొస్తే రాష్ట్రం అభివృద్ధి చెందిద్ది, కానీ ఎక్కడ పని అనేది కల్పించకుండా కొలముద్ర వేయటం, ప్రాంతాల మధ్య చిచ్చులు పెట్టడం, అందరిని రెచ్చగొట్టడం, ఇంతకు తప్పితే రెండో పని ఏమీ లేదండి. ప్రతిపక్షంలో ఉండగా 33,000 ఎకరాలు కావాలి, రాజధాని నడిబొడ్డున ఉండాలి, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టకూడదు. అధికారంలోకి వచ్చావు. అధికారంలోకి వచ్చిన తర్వాత మరి మీరెందుకు మనసు మార్చుకున్నారు? మీ పక్కన 150-170 మంది ఉన్నారని చెప్పి మీరు మార్చుకొని మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడి మీరు చేస్తే కుదరదు. యాత్రలను అడ్డుకోవడం 5 నిమిషాల పని అని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. తాము కన్నెర్ర చేస్తే చాలు యాత్రలు ఆగిపోతాయన్న మంత్రి, కానీ అది పద్ధతి కాదని విశాఖలో వ్యాఖ్యానించారు. వికేంద్రీకరణపై విశాఖ గాదిరాజు ప్యాలెస్లో వైకాపా ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రులు బొత్స సత్యనారాయణ, రాజన్న దొర, అమర్నాథ్, ముత్యాల నాయుడు, మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ పాల్గొన్నారు. 3 రాజధానులకు అనుకూలంగా ఏపీలోని సంఘాలన్నీ ర్యాలీ చేయాలని బొత్స సూచించారు. ఒక ప్రాంతం, కొందరు వ్యక్తుల కోసం ఆలోచించవద్దని తెలిపారు. విశాఖ పరిపాలనా రాజధాని అయితే నష్టమేంటన్న బొత్స, విశాఖలో 10,000 కోట్లు ఖర్చు పెడితే ముంబైని తలదన్నే నగరమవుతుందని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో కాకినాడ నుంచి ఇచ్చాపురం వరకు అభివృద్ధి జరగాలని మంత్రి ఆకాంక్షించారు. 29 గ్రామాల్లో ఉన్న కొందరు వ్యక్తుల తాలూకా రియల్ ఎస్టేట్కి సంబంధించిన భూముల అమ్మకాలు, కొనుగోలులో ఉన్న వ్యవహారాన్ని తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో 5 కోట్ల మంది ప్రజలకి దాన్ని చుట్టి చేయడం అనేది చాలా అన్యాయము, దుర్మార్గం అని చెప్పని ఈ సందర్భంగా మనం చేస్తాం. లేకపోతే దండయాత్ర, లేకపోతే రియల్ ఎస్టేట్ వ్యాపారుల తాలూకా ఆ వ్యాపారాలు అడ్డు పెట్టుకొని వాళ్ళ సంపాదన కోసం చేస్తున్న యాత్ర, లేదు ఆ ముసుగులో తెలుగుదేశం పార్టీ రాజకీయ యాత్ర, ఏదనుకున్నా సరే సూటిగా ఒక సమాధానం చెప్పాలి. విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ క్యాబినెట్ మీకేమొచ్చింది నష్టమేంటి అంటే ఎంతసేపు 5 నిమిషాలు. ప్రజాస్వామ్యంలో అది పద్ధతి కాదు. ఉత్తరాంధ్ర ప్రజలందరూ కూడా ఏమి జాతకాన్ని అనుకుంటే మాత్రం చేతులు ముడిచి కూర్చుంటే మనందరం కూడా నష్టపోతామనే విషయాన్ని ఇక్కడ కూర్చునే పేదవాళ్ళందరికీ మనం చేస్తున్నాం. వికేంద్రీకరణపై విశాఖలో జరిగింది రౌండ్ టేబుల్ సమావేశం కాదని, వైకాపా సర్వసభ్య సమావేశమని తెలుగుదేశం నేతలు విమర్శించారు. ఉత్తరాంధ్రను 3 ఏళ్లుగా దోచుకున్న వైకాపా నేతలు వాటాలు పంచుకునేందుకు సమావేశం ఏర్పాటు చేసుకున్నారని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు, అన్ని పార్టీలు సహా చాలా మంది వైకాపా నేతలు కూడా అమరావతే రాజధానిగా ఉండాలని కోరుకుంటున్నారని తెలుగుదేశం ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణరాజు అభిప్రాయపడ్డారు. సీఎం జగన్ కు భయపడి కొంతమంది వైకాపా నేతలు 3 రాజధానులు కావాలంటున్నారని వ్యాఖ్యానించారు. రౌండ్ టేబుల్ సమావేశం ద్వారా వైకాపా నేతలు విశాఖకు ఏం చేశారో చెప్పాలని తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత డిమాండ్ చేశారు. అమరావతి నిర్మాణానికి డబ్బు లేదన్న సీఎం జగన్ 3 రాజధానులు ఎలా ఏర్పాటు చేస్తారని విమర్శించారు. అమరావతి రైతులంటే ఎందుకంత భయపడిపోతుంది ఈ రోజు గవర్నమెంట్? నిజంగా వైసీపీకి ఉత్తరాంధ్ర జిల్లాల మీద అంత ప్రేమ ఉంటే ఋషికొండ అక్రమాలకు గురవుతున్నా కూడా ఎందుకు దాని మీద ఈ రోజు వరకు రౌండ్ టేబుల్ పెట్టలే?
విశాఖపట్నంలో ఇన్ని భూ కబ్జాలు జరుగుతున్నాయి కదా, ఎందుకు ఈ రోజు వరకు అక్కడ రౌండ్ టేబుల్ సమావేశం పెట్టలే, జరగకూడదు అని? ఎప్పుడైనా ఈ 3 సంవత్సరాల కాలంలో జరిగిన హత్యలు విశాఖపట్నంలో ఇంతకు ముందు ఎప్పుడైనా జరిగినాయా? ఇటువంటి హత్యలు గల కారణం ఏంటి అని ఏ రోజైనా వైసీపీ వాళ్ళు కానీ వాళ్ళ గవర్నమెంట్ వాళ్ళు కానీ రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసుకున్నారా? మహిళల మీద ఇన్ని అఘాయిత్యాలు జరుగుతున్నాయి, దాని మీద చర్చించుకోవడానికి ఏ రోజైనా రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసుకున్నారా? ఉత్తరాంధ్రలో మీరు కాదు మేము కూడా ఉన్నామన్న సంగతి గుర్తు పెట్టుకుని మసులుకోవాలని మాత్రం హెచ్చరిస్తున్నారు. అసమర్థ పాలనను కప్పిపుచ్చుకునేందుకే వైకాపా ప్రభుత్వం కొత్త నాటకాలకు తెరలేపుతోందని భాజపా జాతీయ కార్యదర్శి సత్యకుమార్ విమర్శించారు. అమరావతి రైతుల పాదయాత్ర నుంచి ప్రజల దృష్టి మరల్చడానికే ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చారని ఆరోపించారు. 3.5 ఏళ్లలో ఉత్తరాంధ్ర అభివృద్ధిని పట్టించుకొని వైకాపా నేతలు ఇప్పుడు రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహిస్తున్నారని సత్యకుమార్ విశాఖలో మండిపడ్డారు. అమరావతి రైతులకు భాజపా అండగా ఉంటుందన్న ఆయన అడ్డుకోవాలని చూస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. రైతుల పాదయాత్ర వస్తుంది, రాష్ట్ర వ్యాప్తంగా దానికి మద్దతు లభిస్తుంది, ప్రజలంతా సంఘీభావంగా నిలుస్తున్నారు అన్న నేపథ్యంలో ఇవాళ సడన్ గా వీళ్ళకి ఉత్తరాంధ్ర అభివృద్ధి గురించి గుర్తుకొచ్చింది. ఒక్క ప్రాజెక్టుకైనా మీరు ₹1 నిధులు విధించారా? ఒక్క ప్రాజెక్టునైనా ఒక అంగుళం ముందుకి తీసుకెళ్లారా? ఈ రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహిస్తున్న మంత్రులు, మిగతా అధికార పార్టీ నాయకులు దీన్ని చెప్పాల్సిన అవసరం ఉంది. ప్రాంతాల మధ్య వైషమ్యాలు పెంచి, కులాల మధ్య వైషమ్యాలు పెంచి ఆ రైతుల మీద దాడి జరిగేలాగా చేసే కుట్రలో ఈ రౌండ్ టేబుల్ సమావేశం భాగం తప్పిస్తే నిజంగా ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఈ సమావేశాన్ని నిర్వహించట్లేదు. సీఎం కేసీఆర్ తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు ప్రధాని మోదీని నిందిస్తున్నారని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు. ధరణి అమలు గాడి తప్పిందని ఆక్షేపించిన ఆయన తెరాస నేతలు సామాన్యుల స్థలాలు, పొలాలను చెరపడుతున్నారని మండిపడ్డారు. దళిత బంధు అమలు ఏమైందని ప్రశ్నించిన కిషన్ రెడ్డి తెరాస నేతలకు మాత్రమే అందిస్తున్నారని ఆరోపించారు. ధరణి ఏమైందో చెప్పండి కేసీఆర్ గారు. కొండను తవ్వి ఎలుకను పెట్టారు. ఈరోజు అనేక మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్న పరిస్థితి ఉంది ధరణి కారణంగా. ఎవరైతే సామాన్య ప్రజలు ఉంటారో వాళ్ళ భూములన్నిటిని కూడా మీ పార్టీ నాయకులు కుమ్ముకై ధరణి పేరు మీద మోసం చేసేటువంటి పరిస్థితి. 4 లక్షల మంది దరఖాస్తులు చేసుకున్నారు. ధరణిలో తమకు అన్యాయం జరిగింది. ఇంతవరకు వాటిని క్లియర్ చేయడం లేదు. పాస్బుక్లు ఇచ్చిన తర్వాత కూడా భూములు కనిపించడం లేదు. ప్రభుత్వ భూముల ఆక్రమణ యథేచ్ఛగా సాగుతా ఉంది. అసైన్ భూములు ఆక్రమణ జరుగుతా ఉంది. చెరువులు ఆక్రమించుకుంటున్నారు. పార్కులు కూడా వదిలిపెట్టడం లేదు. సెంట్రల్ గవర్నమెంట్ పబ్లిక్ సెక్టార్ కి అలకేసినటువంటి ల్యాండ్స్ కూడా టీఆర్ఎస్ పార్టీ నాయకులు యథేచ్ఛగా అమ్ముకుంటున్నారు. అక్రమ నిర్మాణాన్ని ప్రోత్సహిస్తున్నారు. తెలంగాణ గత 5 ఏళ్లలో వ్యవసాయం, అటవీ, మత్స్య రంగాల్లో అద్భుతమైన ప్రగతి సాధించిందని ఆర్బీఐ ప్రకటించినట్లు రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ తెలిపారు. జాతీయ స్థాయిలో రికార్డు సృష్టిస్తూ 5 ఏళ్లలో 1.81 లక్షల కోట్ల సంపదను సృష్టించినట్లు ఆర్బీఐ నివేదికలో తెలిపిందని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వ అంకిత భావ పనితీరుకు, చిత్తశుద్ధికి ఇది నిదర్శనమని వినోద్ కుమార్ తెలిపారు. వ్యవసాయ, అనుబంధ రంగాల్లో తెలంగాణ అభివృద్ధి సాధించలేదంటున్న వారు ఆర్బీఐ నివేదికలు చూసుకోవాలని సూచించారు. 2017-18లో 95,098 కోట్లుగా ఉన్న ఈ 3 రంగాల ఉత్పత్తుల విలువ 2021-22 నాటికి ఏకంగా 1,81,702 కోట్లకు పెరిగినట్లుగా ఆర్బీఐ తెలిపినట్లు వివరించారు. వ్యవసాయానికి ఉచితంగా విద్యుత్ను అందించేందుకు ఏటా తెలంగాణ ప్రభుత్వం 10,000 కోట్లు ఖర్చు చేస్తోందని వివరించారు. చండీగఢ్ విమానాశ్రయానికి భగత్ సింగ్ పేరు పెడుతూ నిర్ణయం తీసుకున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా అమరులకు ఘనమైన నివాళి అర్పించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు మన్ కీ బాత్లో వివరించారు. ఈ నెల 28న భగత్ సింగ్ జయంతిని ఘనంగా నిర్వహిస్తామన్నారు. చీతాలు తిరిగి రావడంతో 130 కోట్ల మంది భారతీయులు సగర్వంగా ఉన్నారని తెలిపారు. టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి నిరంతరం చీతాలను పర్యవేక్షించి వాటిని ఎప్పుడు ప్రజల సందర్శనకు ఉంచాలో చూస్తామని వెల్లడించారు. వాతావరణంలో వస్తున్న మార్పులు సముద్ర పర్యావరణ వ్యవస్థలకు పెనుముప్పుగా పరిణమిస్తున్నాయని మోదీ ఆవేదన వ్యక్తం చేశారు. సముద్ర తీరాల్లో విచ్చలవిడిగా పడేస్తున్న ప్లాస్టిక్, చెత్తా చెదారం కలవరపెడుతోందని పేర్కొన్నారు. ఈ సవాళ్లను పరిష్కరించడానికి నిరంతరం తీవ్ర ప్రయత్నాలు చేయటం మన బాధ్యత అని గుర్తు చేశారు. ఓపీఎస్ విధానంపై మాత్రమే చర్చలకు వస్తామని ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి తేల్చి చెప్పారు. శ్రీకాకుళం జిల్లా అరసవల్లిలో ఉత్తరాంధ్ర జిల్లాల జనరల్ బాడీ మీటింగ్తో పాటు కమిటీల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. దేశంలోని 3 రాష్ట్రాల్లో సిపిఎస్ విధానాన్ని రద్దు చేశారన్న ఆయన ఓపీఎస్పై అన్ని కమిటీల కాలయాపన ముగిసిందన్నారు. 3 ఏళ్ల నుంచి ఓపీఎస్ కోసం ఎదురుచూస్తున్న ఉద్యోగుల ఆశలు నెరవేర్చాలని ప్రభుత్వాన్ని కోరారు. సచివాలయ ఉద్యోగుల బదిలీల ప్రక్రియ చేపట్టాలని డిమాండ్ చేశారు. మీరు ఎందుకు
రాజస్థాన్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలకి పోలీసు ఉన్నతాధికారుల్ని, సిపిఎస్ సంఘాలని వారం 10 రోజుల క్రితం ఆ రాష్ట్రాలకి పర్యటనకి ఎందుకు తీసుకెళ్లారు? అయ్యో ప్రభుత్వం మమ్మల్ని తీసుకెళ్లిందంటే సిపిఎస్ రద్దు చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం అని ఇంకా ఆశలు పెరిగినాయి వాళ్ళల్లో. ఓపీఎస్ విధానం ఒక్కటే దీనికి పరిష్కారం. అందులో వెసులుబాటులకి చర్చించడానికి కూడా సిద్ధమని గతంలో కూడా చెప్పాం. జీపీఎస్ విధానం మీద చర్చకైతే ఏపీజేఎస్ అమరావతి వచ్చే ప్రసక్తే లేదు. ఓపీఎస్ మీద చర్చల కంటే తప్పకుండా వస్తాం. తిరుపతి జిల్లా రేణిగుంటలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. భగత్ సింగ్ కాలనీలోని కార్తీక్ ఆసుపత్రిలో విద్యుదాఘాతంతో మంటలు చెలరేగి వైద్యుడు రవిశంకర్ రెడ్డితో పాటు ఆయన కుమార్తె కార్తీక, కుమారుడు భరత్ మృతి చెందారు. అగ్నిమాపక సిబ్బంది వైద్యుడి భార్య, అత్తను కాపాడారు. రేణిగుంట భగత్ సింగ్ కాలనీలోని ఓ భవనంలో రవిశంకర్ రెడ్డి ఆసుపత్రి నిర్వహిస్తూ 1, 2 అంతస్తులో నివాసం ఉంటున్నారు. ఈ తెల్లవారుజామున 5 గంటల సమయంలో మొదటి అంతస్తులోని వంటగదిలో మంటలు ప్రారంభమై భవనం మొత్తం వ్యాపించాయి. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది వైద్యుడి భార్య, తల్లి, పిల్లలను బయటకు తీసుకొచ్చారు. దట్టంగా కమ్ముకున్న పొగతో ఊపిరాడక చిన్నారులు కార్తీక, భరత్ స్పృహ కోల్పోయారు. మంటల నుంచి తప్పించుకునేందుకు కిందకు దిగే ప్రయత్నంలో మొదటి అంతస్తులో చిక్కుకున్న వైద్యుడు సజీవ దహనమయ్యారు. అపస్మారక స్థితిలో ఉన్న పిల్లల్ని ఆసుపత్రికి తరలించగా అప్పటికే ప్రాణాలు కోల్పోయారని వైద్యులు తెలిపారు. అగ్ని ప్రమాదంలో కళ్ల ముందే భర్త, బిడ్డల్ని కోల్పోయిన రవిశంకర్ రెడ్డి భార్య కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది. ఊయలే ఉరితాడుగా మారి 7 ఏళ్ల చిన్నారి మృతి చెందిన ఘటన ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు మండలం నవాబుపేటలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన తానూరి గోపి, తిరుపతమ్మ దంపతులు పెద్ద కుమార్తె లలితశ్రీ ప్రభుత్వ పాఠశాలలో 1వ తరగతి చదువుతోంది. తల్లిదండ్రులు కూలీ పనుల కోసం బయటకు వెళ్లిన క్రమంలో చీరతో వేసిన ఉయ్యాలలో ఊగుతుండగా చీర కొంగు మెడకు బిగించుకుని అక్కడికక్కడే మృతి చెందింది. పక్కనే ఉన్న బంధువులు గమనించి హుటాహుటిన నందిగామ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. కుమార్తె మృతదేహాన్ని చూసి తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో దారుణం జరిగింది. జహీరాబాద్ శివారు డిడిగి గ్రామంలోని నిర్మానుష్య ప్రాంతంలో ఓ వివాహితపై సామూహిక అత్యాచారం జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆమెను ఆటోలో తీసుకొచ్చిన గుర్తు తెలియని వ్యక్తులు గ్రామంలోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారం చేశారు. అచేతన స్థితిలో ఉన్న వివాహితను గుర్తించిన స్థానికులు జహీరాబాద్ పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లి అప్పగించారు. బాధితురాలు సికింద్రాబాద్లోని ఓ ప్రాంతానికి చెందినట్లుగా పోలీసులు గుర్తించారు. ఆమె ఆటో ఎక్కిన తర్వాత మత్తుమందు ఇచ్చారా లేక మద్యం తాగించారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. సామూహిక అత్యాచారం ఘటనపై పోలీసులు అత్యంత గోప్యంగా ఉంచి దర్యాప్తు చేపట్టడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మటన్ దుకాణం వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసిన ఘటన సిద్దిపేట జిల్లాలో జరిగింది. మిరుదొడ్డి మండలం అక్బర్పేటలో ఓ మటన్ దుకాణం యజమాని 400 రూపాయలకే కిలో మటన్ విక్రయించారు. ఫలితంగా మాంసం ప్రియులు పెద్ద ఎత్తున ఎగబడ్డారు. ఆదివారం కావడంతో పాటు పెద్దల అమావాస్య కావటం వల్ల వివిధ మండలాల నుంచి ప్రజలు భారీగా తరలివచ్చారు. ఒక సమయంలో తోపులాట జరిగింది. విషయం తెలుసుకున్న పోలీసులు మాంసం దుకాణం వద్ద గొడవలు జరగకుండా బందోబస్తు నిర్వహించారు. తెలంగాణ పల్లె జీవితాన్ని, ప్రకృతి రమణీయతను ఆవిష్కరించే బతుకమ్మ పండుగ వైభవంగా ప్రారంభమైంది. మహిళలు తొలి రోజున ఎంగిలిపూల బతుకమ్మగా పండుగను జరుపుకుంటున్నారు. తీరొక్క పూలతో అందంగా పేర్చిన బతుకమ్మలను ఒక్కచోట చేర్చి వాటి చుట్టూ ఆడుతూ పాడుతూ యువతులు, చిన్నారులు సందడి చేస్తున్నారు. రాజ్భవన్లో గవర్నర్ తమిళిసై మహిళలతో కలిసి బతుకమ్మ ఆడారు. తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో బతుకమ్మ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, ఖమ్మం, నల్గొండ, మహబూబ్ నగర్, రంగారెడ్డి ఉమ్మడి జిల్లాల్లో మహిళలు ఆటపాటలతో హోరెత్తిస్తున్నారు. అనంతరం దగ్గరలోని చెరువుల్లో బతుకమ్మలను నిమజ్జనం చేయనున్నారు.
మావో జడాంగ్ తర్వాత చైనాలో అత్యంత శక్తివంతమైన నేతగా ఎదిగిన అధ్యక్షుడు జిన్పింగ్ తన అధికారాన్ని సుస్థిరం చేసుకునే దిశగా ముందుకు సాగుతున్నారు. ఇందులో భాగంగా అక్టోబర్ 16న జరిగే కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ చైనా సిపిసి సమావేశానికి జిన్పింగ్ మార్గదర్శకాలకు అనుగుణంగా సభ్యులు ఎన్నికయ్యారు. 20వ సిపిసి సమావేశానికి హాజరయ్యేందుకు మొత్తం 2296 మంది సభ్యులను ఎన్నిక చేసినట్లు చైనా ప్రకటించింది. అయితే వీరి ఎన్నిక జిన్పింగ్ రూపొందించిన మార్గదర్శకాలు, సిద్ధాంతాలకు అనుగుణంగా జరిగినట్లు చైనా కమ్యూనిస్టు పార్టీ ప్రకటించింది. ఫలితంగా కొన్ని రోజులుగా జిన్పింగ్ను గృహ నిర్బంధం చేశారు. పదవి నుంచి తొలగించారంటూ వస్తున్న ఊహాగానాలకు చెక్ పెట్టినట్లయింది. ప్రతి 5 ఏళ్లకు ఒకసారి జరిగే సిపిసి సమావేశాలు ఈసారి ప్రత్యేకంగా నిలవనున్నట్లు చైనా ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. అధ్యక్షుడిగా, మిలిటరీ అధినేతగా బాధ్యతలు చేపట్టి జిన్పింగ్ 10 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంలో ఈ సమావేశాలు జరుగుతుండడంపై ఆసక్తి నెలకొంది. మరో 5 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ కాలం జిన్పింగ్ అధికారంలో కొనసాగేందుకు సిపిసి సమావేశంలో ఆమోదం తెలపనుందని చర్చ జరుగుతోంది. బంగ్లాదేశ్ పంచగఢ్ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. శతాబ్దాల చరిత్ర కలిగిన బోధేశ్వరి ఆలయానికి భక్తులతో వెళ్తున్న పడవ కొరోటా నదిలో నీట మునిగింది. ఈ ఘటనలో 24 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు వెల్లడించారు. మృతుల్లో అధిక మంది చిన్నారులు, మహిళలే ఉన్నట్లు పేర్కొన్నారు. 8 మంది మైనర్లు, 12 మంది మహిళలు ఉన్నట్లు తెలిపారు. ప్రమాద సమయంలో పడవలో 70 నుంచి 80 మంది వరకు ఉన్నట్లు తెలుస్తోంది. కనీసం 30 మంది నీటిలో గల్లంతయ్యారన్న పంచగఢ్ జిల్లా పాలనాధికారి జహరుల్ ఇస్లాం వారి ఆచూకీ కోసం తీవ్రంగా గాలిస్తున్నట్లు తెలిపారు. బంగ్లాదేశ్లో గతేడాది డిసెంబర్లో జరిగిన పడవ ప్రమాదంలో 37 మంది ప్రాణాలు కోల్పోగా నవంబర్లో 85 మంది గల్లంతయ్యారు. నవంబర్లో జరిగిన ప్రమాదంలో 46 మంది ప్రాణాలు కోల్పోయారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో భారత్, బ్రెజిల్లను శాశ్వత సభ్యదేశాలుగా గుర్తించాలన్న డిమాండ్లకు రష్యా మద్దతు పలికింది. భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం పొందేందుకు భారత్, బ్రెజిల్కు అర్హత ఉందని రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ వెల్లడించారు. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ 77వ సెషన్లో ప్రసంగించిన లావ్రోవ్ భద్రతా మండలి సమకాలీన వాస్తవాలకు అనుగుణంగా ఉండాలని అభిప్రాయపడ్డారు. భద్రతా మండలిని మరింత ప్రజాస్వామ్యబద్ధంగా మార్చాలన్నదే రష్యా ఉద్దేశ్యమన్న లావ్రోవ్ శాశ్వత సభ్యదేశం హోదా పొందే జాబితాలో భారత్ ముందు వరుసలో ఉందని పేర్కొన్నారు. ప్రస్తుతం భద్రతా మండలిలో అమెరికా, రష్యా, బ్రిటన్, చైనా, ఫ్రాన్స్ శాశ్వత సభ్యదేశాలు ఉండగా వీటి సంఖ్యను పెంచాలని ఎప్పటి నుంచో డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఇస్లామిక్ అతివాద సంస్థ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా పిఎఫ్ఐ నేతల కార్యాలయాల్లో జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ సోదాల తర్వాత తమిళనాడులో పెట్రోల్ బాంబు దాడుల ఘటనలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. మధురైలోని ఆర్ఎస్ఎస్ నేత ఇంటిపై గుర్తు తెలియని వ్యక్తి 3 పెట్రోల్ బాంబులు విసిరాడు. తర్వాత బైక్పై పరారయ్యాడు. ఈ దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. ఇదే తరహాలో ఈ నెల 22న భాజపా కార్యాలయంపై దాడులు జరిగాయి. మరుసటి రోజే భాజపా నేత శరత్పై పెట్రోల్ బాంబు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఆయన కారు ధ్వంసమైంది. తాజాగా తాంబరంలోని ఆర్ఎస్ఎస్ జిల్లా కోఆర్డినేటర్ సీతారామన్ ఇంటిపై దాడి జరిగింది. తమిళనాడుకు చెందిన 14 ఏళ్ల బాలుడు స్విమ్మింగ్లో సరికొత్త రికార్డు సృష్టించాడు. తేని జిల్లాకు చెందిన స్నేహాన్ 35 కిలోమీటర్ల దూరాన్ని కేవలం 14 గంటల 39 నిమిషాల్లో ఈది యూనివర్సల్ రికార్డ్స్ ఫోరంలో చోటు దక్కించుకున్నాడు. ఐర్లాండ్, స్కాట్లాండ్ మధ్య ఉన్న తూర్పు కాలువలో 35 కిలోమీటర్లు ఈదాడు. దీనికోసం తన కోచ్తో కలిసి ఇంగ్లండ్లోని డోనాఘాడి హార్బర్లో కొన్ని వారాల పాటు కఠోర శిక్షణ చేశాడు. తద్వారా అండర్-14 విభాగంలో తూర్పు కాలువను దాటిన 4వ బాలుడిగా స్నేహాన్ నిలిచాడు. కొన్ని సంవత్సరాల క్రితం బాగ్ జలసంధిని దాటిన స్నేహాన్ ఎన్నో పోటీల్లో అవార్డులు సాధించాడు. ముఖ్యాంశాలు మరోసారి. దేశంలో విపక్షాల ఐక్యతకు ముమ్మర ప్రయత్నాలు. సోనియాతో నితీష్, లాలూ చర్చలు. అన్ని పార్టీలు కలిస్తే భాజపా ఓటమి ఖాయమన్న బీహార్ సీఎం. ఏలూరు జిల్లాలోకి అమరావతి రైతుల పాదయాత్ర. కుట్రలతో రాజధానిని కదిలించలేరన్న ఐకాస నేతలు. వైకాపా సర్కారు తీరుపై విపక్షాల ఆగ్రహం. కన్నెర్ర చేస్తే యాత్రలు ఆగుతాయన్న బొత్స. విశాఖ పాలనా రాజధాని అయితే నష్టమేంటని ప్రశ్న. ముంబైని తలదన్నే నగరమవుతుందని వ్యాఖ్య. కేసీఆర్ తెలంగాణను దివాళా తీయించారన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ధరణి పోర్టల్ మాటున తెరాస నేతలు భూములు కొల్లగొడుతున్నారని ఆరోపణ. తెలంగాణలో వైభవంగా ప్రారంభమైన బతుకమ్మ వేడుకలు. పూల వనంలా మారిన ఊరువాడ. ఆటపాటలతో సందడి చేస్తున్న ఆడపడుచులు. బంగ్లాదేశ్లో ఘోర పడవ ప్రమాదం. 24 మంది దుర్మరణం. మరో 30 మందికి పైగా గల్లంతు. యుద్ధ ప్రాతిపదికన కొనసాగుతున్న సహాయ చర్యలు.
చైనాలో అధికారాన్ని సుస్థిరం చేసుకునే దిశగా జిన్పింగ్ అడుగులు. వచ్చే నెలలో జరిగే సిపిసి సమావేశానికి 2296 మంది ప్రతినిధుల ఎన్నిక.